రవి రాసిన దాంట్లో ఏంటి అని అంటే మొత్తము అంటే ఎవరెవరు అనేక రకాల ఒక కన్ఫ్యూజ్ ఉందండి. ఏ సాధన చేయాలి అంటే ముందు ధ్యానం వరకు వస్తారు, తర్వాత డీప్గా వెళ్ళాలి అని అంటే మేము ఏం చేయాలి అని అందరూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మేడం చెప్పినట్టు పత్రిజీ గారు మనకి ఇచ్చారు కదా శ్వాస మీద, అది మీరు పట్టుకోండి అన్నప్పుడు మీరు దాంట్లో డీప్గా వెళ్ళగలగాలి. అయితే ఇందులో అనేక రకాల శ్వాస ద్వారా, అంటే శ్వాస ఒకటే కదండి, అనేక రకాలు. ఎలాగానంటే మనము ఒకే ఆహారాన్ని అనేక రకాలుగా మార్చుకుని తింటూ ఉంటారు. అలాగే ఎవరెవరు సంస్కారాన్ని బట్టి ఎవరెవరు ఎలాగా వాళ్ళకి అనిపిస్తోందో అలా మొత్తం మీద టోటల్గా శ్వాసే ఉంది. కానీ ఆ శ్వాసని ఎలాగ మనము తీసుకుని మార్గంగా ముందుకు వెళ్ళాలి అనేది ఈ బుక్లో వివరించినట్టుగా ఇంకెక్కడా వివరించలేదు. అంత ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు, అంటే ఇప్పుడు జనరేషన్ కాబట్టి, రవి ఇప్పుడు జనరేషన్ కాబట్టి ఇంతమంది గురువుల్ని మీకు పిఎంసి ఛానల్ ద్వారా అందించిన మహాత్ముడే అని చెప్తాను నేను. ఎందుకనంటే వెనకాల పత్రిజీ గారి కృషి ద్వారా, ఆయన ఆశీస్సుల ద్వారా ఎదిగిన అబ్బాయి కాబట్టి